కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముందుగా ఎవరెవరికి ఏముందనే ఉద్దేశంతో ఇదికల కన్యాకుమారి నుంచి చాలా తర్వాత ఒక 15 రోజులు అసెంబ్లీ సమావేశాలతో ఆన్ చేసి కానీ మీ అందరికీ కొంచెం రెస్పాండ్ జరిగింది. ముఖ్యంగా ఒకటి చేతులతో మనం ఇందిరా మిల్లు ఇస్తున్నాం, ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాం, యువతకు అవకాశం కల్పిస్తున్నాం, మహిళలకు అవకాశం ఇస్తున్నాం. ఇలా మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, మహిళలకు ఆర్టీసీలు ఇస్తున్నాం, వాళ్ళ సంఘాలకు ₹1 కోటి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన కాబట్టి ఇవాళ గుండాల మండలం కూడా ఇవాళ పెట్టిరు, అక్కడ పోయి ఉంది. ఎందుకంటే ఈ విధంగా ముందుకు పదం తెలియజేస్తూ మనకి ఇన్ఛార్జ్ గా వచ్చినందుకు సంతోషిస్తూ అక్కడ కూడా అవకాశాలలోనూ సమానత్వాన్ని పెంచడానికి కుల, మత, ప్రాంత, వర్గ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో రాజకీయ మనుగడ కోసం ఉద్యమశాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా బోధించిన జై బాబు.